నమస్తే. ఈరోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఈరోజు 3 చోట్ల మరి హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా పటాన్ చెరువు సంబంధించిన నియోజకవర్గం అమీన్పూర్ లో ఉన్నాం. అమీన్పూర్ లో మన వెనకాల కనపడతా ఉన్నటువంటి విల్లాలు ఏవైతే కనబడతా ఉన్నాయో ఆ విల్లాలు దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక్కో విల్లా ఖరీదు. అయితే యాక్చువల్ గా ఈ సంబంధించినటువంటి విల్లాలు సర్వే నెంబర్ 12లో కట్టాల్సి ఉంది. కానీ సర్వే నెంబర్ 12లో కాకుండా 6 సర్వే నెంబర్లు తీసుకొచ్చి వీటన్నిటి కూడా కట్టడం జరిగింది. ఈ కట్టినటువంటి వ్యక్తి ఈ పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గుడెం మహిపాల్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు. ఆయన ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి పాపం కొన్నటువంటి ఎవరైతే ఇల్లు కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలుగా దీనిపైన ఒక పక్కన స్థానికులు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. సర్వే నెంబర్ 6 అనేది ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని డిమాలిష్ చేయాలని చెప్పేసి గతంలో ఆర్డీఓకు సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్డీఓ సైతం కూడా ఉత్తర్వులు కూడా గతంలో జారీ చేయడం జరిగింది. ఏదైతే వీటన్నిటి కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తేల్చేసిన తర్వాత వీటిని కూల్చేయాలని చెప్పేసి అధికారులకి, అప్పుడు హైడ్రా లేదు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించడం జరిగింది. కానీ ఆ రోజు గుడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండే, అప్పుడు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయన మ్యానిపులేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యానిపులేట్ చేసి దీంట్లోనే కట్టడాలు నిర్మించడం జరిగింది. మొత్తానికైతే ఇది గత సంవత్సరమే ఈ సంబంధించినటువంటి విల్లాలను కూడా అన్నిటి కూడా అమ్మడం జరిగింది. ఇప్పుడు కనబడతా ఉన్నటువంటి ఈ సీరియల్ గా కనబడతా ఉన్నటువంటి 16 విల్లాలు ఇవి. ఈ 16 దర్దాపుగా 4 నుంచి 5 ఇప్పటికే నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు కనబడతా ఉన్నాయి కదా, క్లియర్ గా కనబడతా ఉన్నటువంటి మరి కాసేపట్లో కూలబోతా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లన్నీ కూడా వీటన్నిటిని కూడా కూల్చాలని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది. ఉదయం నుంచే రెవెన్యూ అలాగే మున్సిపల్ అధికారులు పోలీసులు సిబ్బందితో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పటేల్గూడకు వస్తుంది. ఇది పటేల్గూడలో కూల్చివేతలు అవుతా ఉన్నాయి. అలాగే కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 5 అంతస్తులకు సంబంధించిన ఒక చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఇప్పటికే నేలమట్టం చేయడం జరిగింది. గతంలో వీటన్నిటి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వీటిని అన్నిటి కూల్చివేసేటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విల్లాలు కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్కన వీటిని మేము కొన్నాం, కానీ గతంలో గ్రామ పంచాయతీ నుంచి ఏదైతే ఈ పటేల్గూడ గ్రామ పంచాయతీ నుంచి పూర్తిగా మాకు పర్మిషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా పర్మిషన్స్ తో పాటు రోడ్డు సౌకర్యం ఉంది, కరెంటు సౌకర్యం ఉంది, నాలా సౌకర్యం ఉంది. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి వాళ్ళపైన చర్యలేవి. మేము 2.5-3 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలను కొన్నాం. ఇప్పుడు మాది రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సంబంధించి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది వెనుక సైడ్ ఈ విల్లాలకు సంబంధించినటువంటి పటేల్గూడ సర్వే నెంబర్ 6లో ఉన్నటువంటి ఈ యొక్క విల్లాలు కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో వీటికి కూడా ఈ నీలమట్టం కాబోతా ఉన్నాయి. ముందుకు వెళ్ళినట్టయితే కొంత మనకు కూల్చివేసినటువంటి బిల్డింగ్లు కూడా కనబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటా ఉన్నారు, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిదంటే చంద్రశేఖర్ గురించి చెప్పాలి. చంద్రశేఖర్ అన్నటువంటి వ్యక్తి గుడెం మహిపాల్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు. గతంలో ఇక్కడ అమీన్పూర్ సంబంధించినటువంటి సర్పంచ్ గా కాటా శ్రీనివాస్, ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాటా శ్రీనివాసు అమీన్పూర్ సర్పంచ్ గా పనిచేస్తున్నటువంటి దశలో గుడెం మహిపాల్ రెడ్డి ఒక చాకచక్యంగా వివరించి ఆయనను విధుల నుంచి తొలగించేటువంటి ప్రయత్నం, ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తారంటూ గుడెం మహిపాల్ రెడ్డి ఆయనను తొలగించడం జరిగింది. దాని తర్వాత ప్రధానమైనటువంటి అనుచరుడైనటువంటి ఇప్పుడు చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ ని సర్పంచ్ గా, అప్పుడు ఆయన ఉప సర్పంచ్ గా ఉండేది కాబట్టి ఆ సర్పంచ్ బాధ్యతలంతా కూడా ఉప సర్పంచ్ గా అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు వందలాదిగా ఇక ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ల్యాండ్లను కబ్జాలు చేసుకోవడం, అంతేకాకుండా ఆ గుడెం మహిపాల్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు సైతం కూడా ఆయన పైన కూడా చాలా రకాలైనటువంటి భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పటాన్ చెరువును ఏళ్తా ఉన్నారు. పటాన్ చెరువులో ఇప్పుడు పటాన్ చెరువు నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉండి ఈయన చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలోకి ఆయన చేరడం జరిగింది. ఆయనతో పాటు చంద్రశేఖర్ సైతం కూడా ఈ విల్లాలకు ప్రధానమైనటువంటి మూల కారణమైనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సైతం కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరడం జరిగిందని చెప్పేసి వీటన్నిటి కూడా ఏదైతే కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా వీళ్ళందరూ కూడా కనబడట్లేదు. బాధితులంతా కూడా ఇల్లు కొన్నటువంటి బాధితులు లబోదిబ్బం అంటా ఉన్నారు. వాళ్ళు ఆరుగాలం వాళ్ళు కష్టపడి వాళ్ళు రూపాయి పోగు చేసి అక్కడ 1.5-2 కోట్ల రూపాయలకు 2020 నుంచే కొనుగోలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు. మేము అన్ని పర్మిషన్స్ అన్ని డాక్యుమెంట్ చూపెట్టిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఈ డాక్యుమెంట్ చెల్లేయని చెప్పేసి చివరి నిమిషంలో చెప్తే మేము ఎక్కడ పోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ ఒకసారి రండి.
ఏంటి ఇక్కడ సంబంధించినటువంటి విల్లాలకు పర్మిషన్స్ ఉందా లేదా, అసలు ఈ యొక్క విల్లాలను కట్టినటువంటి వ్యక్తి ఏంది, ఇక్కడ పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యొక్క అరాచకాలు ఏ విధంగా ఇక్కడ ఉండేటి? ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే కూడా ఉన్నాయి విల్లాలు. వాళ్ళు ఫోన్ చేసి వచ్చినాము. వాళ్ళు ఏమంటున్నారంటే కబ్జాలు చేసుకుని వారు ఎట్లా వస్తారు? దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు కంపల్సరీ దీంట్లో వాళ్ళ చేయి ఉన్నట్టే, రాలేరంటే వాళ్ళ చేయి ఉన్నట్టే. ఫోన్ల మీద మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఫోన్ చేసినా లేపుతలేరు, వేరే దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అప్పటి నుంచి బిజీ ఉన్నామని చెప్పుకోనికి ఏమనంటే ఒక్కడు కూడా రాలేడు. అమ్మినోడు రావాలి కదా. వాళ్ళు ఏమో ఏడుస్తున్నారు. చూసిన కదా మీరు బాధితులు ఎంతో. ఈ పూర్తిగా తప్ప అధికారులదన్నా. అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అంతకుముందు ఎంఆర్ఓ సర్వేర్ వీళ్ళందరినీ కూడా లోపలేయాలి. వాళ్ళందరి ఆస్తులు కూడా తీసుకొని వాళ్ళందరి ఆస్తులు అమ్మి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు నష్టపోయారో బాధితులు వాళ్ళకి ఇవ్వాలి. ఆ రకంగా చేయాలి ముఖ్యమంత్రి. కానీ ఉట్టిగానే గులగొట్టడము ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సరైన పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ఎవరైతే అమ్మినరో వాళ్ళే కదా ముఖ్యమైన వాళ్ళే కదా. వీళ్ళు కొనుక్కుంటారన్నా. సరే ఎవరైనా ప్రజలు తక్కువ వస్తాయని కొనుక్కుంటారు. వాళ్ళకి ఎఫ్టీఎల్ బఫర్ జోనా ఇంకోట ఏం తెలియదు. అంత మంచిగా కట్టిన తర్వాత మనం ఎట్లా అనుకుంటామన్నా? ఇంత మంచిగా కట్టిన వాళ్ళు ఎట్లా అనుకుంటాం? ఇవన్నీ ప్రభుత్వ తప్పులేనా? ఫస్ట్ ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానీ అధికారులు మీరు ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చిండ్రు రాబాయ్ అని చెప్పేసి అధికారులను మొత్తం పట్టుకోవాలి. ఇక్కడ వాడు ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఏమైనా మనం గుంజుకరావాలి, పట్టుకరావాలి, నిలబెట్టించి నువ్వు పర్మిషన్ దీనికి ఇచ్చినవరా, నీ ఆస్తి ఎంత ఉందో, నువ్వు ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నావు అవినీతి సొమ్ము అని చెప్పి ఇచ్చిన వాళ్ళకి పంచాలన్నా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా లాస్ కావాలన్నా? ఇప్పుడు అన్ని విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మైపాల్ రెడ్డి ఉన్నాడా, కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, అందరు కలిసే దోచుకురన్నా. ప్రతి దగ్గర అందరు కలిసే దోచుకున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు కాటసీన్ అంటే ఆయనకు సంబంధం లేదు దీంట్లో. కానీ వాళ్ళ కింద ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ చంద్రశేఖర్ ఎవరు? చంద్రశేఖర్ కు గూడెం మహిపాల్ రెడ్డికి ఏంటి సంబంధం? ఏంటిది? ప్రధానంగా ఆయన పేరు వినపడతాం. చంద్రశేఖర్ ఆయన కాటసీన్ అన్న మనిషి. ఆయన ఇంతకుముందు కాటసీన్ అన్న ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఇక్కడ కాంగ్రెస్ ఆయన మనిషి. ఆయనకు చాలా మంది నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినారు బీఆర్ఎస్ లో. అంటే దీనిల గురించే, ఆస్తుల గురించా ఇంకో రకంగా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడు భయపెట్టించాడు ఏదో రకంగా అయితే వెళ్ళిపోయారు. ఆ చంద్రశేఖర్ అనేటైనా కూడా ముందు ఒకలా ఇప్పుడు ఈ మైపాల్ రెడ్డి పార్టీని జాయిన్ అయిపోయిండు. ఆయన ఏది కాటసీన్కి ఏదైతే ఆయన కింద ఉన్నాడో ఆయన ఆ స్టేజ్ తెచ్చిండు. కాటసీన్ అనే ఉప సర్పంచ్ నిలబెట్టిండు. కానీ ఆయనకే మోసం చేసి పోయిన వీళ్ళంతా. అట్లనే కానీ ఆయన ఏం పట్టించుకోలేడు. ఆయన అంత పట్టించుకోడు కాటసీన్ కూడా. కానీ ఇదైతే ఇప్పుడు మనం చూస్తాను. ఇప్పుడు కాటసీన్ చెప్పిండా ఇంకోళ్ళు చెప్పారు, అది పక్కకు పెడితే స్పష్టంగా తెలుస్తుంది కదా. నువ్వు అమ్మినావు, పేపర్లు డూప్లికేట్ తయారు చేసినావా, ఎంఆర్ఓలని ఆర్ఐలని సర్వేలని అందరినీ మెయింటైన్ చేసి చేయించినావు, కలెక్టర్ అందరినీ. ఇప్పుడు నువ్వు పైసలు తీసుకున్నావు, మంచిగా కూర్చున్నావు. ఇప్పుడు నష్టపోయేది మొత్తము కొన్నవాళ్ళు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కులగొడుతున్నారు, అయిపోతుంది. ప్రభుత్వ ప్లేస్ కాపాడుతున్నారు, నాలలు, కుంటలు, బావులు, చెరువులు అన్ని కాపాడుతూ అంటున్నారు. కానీ ఒక టవర్ అయితే పెద్ద టవర్ ఏది కులగొట్టలేదు. ఓన్లీ చిన్న చిన్న వాళ్ళ మీదకి, ఏదైతే ఎదురు తిరగని వాళ్ళ మీదకే మీరు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం వాళ్ళకి నష్టపరిహారం కింద నువ్వు అధికారులను ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? అధికారుల మీద కేసులు పెట్టాలి కదా. అధికారుల మీద కేసులు పెట్టాలని అడుగుతున్నాను నేనైతే. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే ఉన్నాయి. అట్లా నేను బాధితుల తరపు నుంచి మాట్లాడతాం, అన్ని రకాలుగా మనం ఉంటాము. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విల్లాలు అమ్మినోన్ని, అధికారులని మొత్తాన్ని వాళ్ళందరి మీద కేసు పెట్టి వీళ్ళకైతే నష్టపరిహారం ఇప్పించాలన్న విల్లాలందరికీ. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇదే చెప్పాల్సింది. చూస్తా ఉన్నాం కదా, చాలా మంది కూడా ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, ఎవరైతే కొన్నటువంటి వ్యక్తులు ఇక్కడ దోషులు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమ్మినటువంటి వ్యక్తులు దోషులుగా పరిగణించబడాలి, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం వెనుక సైడ్ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి విల్లాల వెనుక సైడ్ ఉన్నాం. ఈ పటేల్ కూడా సర్వే నెంబర్ 6లో, అంటే రికార్డు పరంగా చూసినట్టయితే సర్వే నెంబర్ 12 ఇది. రికార్డు పరంగా 12, కానీ యాక్చువల్ గా గవర్నమెంట్ లో ఇది 6గా ఉండాలి. కానీ అన్నిటి కూడా మ్యానిపులేట్ చేసి స్థానికంగా ఉండేటువంటి కొంతమంది అధికారులను మ్యానిపులేట్ చేసి ఇది సర్వే నెంబరు 12లో కట్టినట్టుగా చూపెడతా ఉన్నారు. కాబట్టి ముందుకు వెళ్ళినట్టయితే కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉంది. అంతేకాకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిని అన్నిటి కూడా మొత్తం 16 సంబంధించినటువంటి విల్లాలని ఈ రోజు ఈవినింగ్ వరకు కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నటువంటి మాటలు. ఎంత రాత్రి అయినప్పుడు కూడా వీటిని డెమాలిష్ చేసి మిగతా సంబంధించినటువంటి హైడ్రా వేరే చోటుకి రేపు కూడా వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీకెండ్ లో ప్రధానంగా శని ఆదివారాల్లో హైడ్రా అధికారులు వాళ్ళ యొక్క దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మొన్న జరిగినటువంటి కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతిరోజు ఉండేటువంటి ప్రక్రియను కనబడతా ఉంది. బ్రదర్ రాండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లాంటి విల్లాలను కట్టినటువంటి వ్యక్తులపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వీటన్నిటికీ ఎవరు కారణం అని చెప్పేసి భావిస్తా ఉన్నారు? వీటన్నిటికీ అధికారులే కారణం అండి.
ఒక పార్టీ అని కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, టీడీపీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, సమస్య కాదు. మెయిన్ అధికారులు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఈ అధికారులు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు. ముందు అధికారుల్ని అరెస్ట్ చేసి దాదాపు ఇవాళ కృష్ణారెడ్డిపేట, ఇక్కడ ఈ కాలనీ, ఇక్కడ 16 ఇళ్ళు, అక్కడ ఒక 4-5 బిల్డింగ్లు అవి పగలగొట్టారు. దాదాపు ఒక 50 కోట్ల ఆస్తి. ఇంత ఆస్తి నష్టం చేస్తుంటే తప్పేం లేదు. కానీ అధికారుల్ని ముందు గవర్నమెంట్కి మన ప్రకృతిని కాపాడటంలో తప్పులేదు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని, దానికి అమ్మిన వాళ్ళని, రిజిస్ట్రేషన్ చేసిన వాడిని, వాడు ఉన్న అధికారుల్ని ముందు గట్టిగా అరెస్ట్ చేసి వాడిని సస్పెండ్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది. వాడు ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కోవాలంటే ఇవాళ రేపు ఒక సామాన్యుడు కష్టపడితే 10 ఏళ్ళు కష్టపడ్డా కూడా ఒక ఇల్లు కొనుక్కోలేవాడు. కానీ కోట్లకి పడగెత్తుతున్నాడు ఒక్కొక్క లీడర్. ఈ 10 ఏళ్లలో ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొన్ని వందల కంపెనీలు పెట్టారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్ని కంపెనీలు ఏ నుంచి వచ్చినాయి? ఒక కౌన్సిలర్కి ఇన్ని కోట్ల ఆస్తి, మున్సిపల్ చైర్మన్కి ఇన్ని కోట్ల ఆస్తులు, ఎమ్మెల్యేలకు ఇన్ని కోట్ల ఆస్తులు. సామాన్యుడు కష్టపడి ఒక 40 ఏళ్ల నుంచి కష్టపడితే ఒక ఇల్లు కొనుక్కోలేవాడు. కానీ ఇన్ని ఆస్తులు ఏ నుంచి వస్తున్నాయి? ఒక సామాన్యుడు కష్టపడితే మాత్రం ఏదైనా కట్టుకుంటే వాడిని గోల కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రోడ్డును పడ్డారు. వాళ్ళని ఎవరు కాపాడేది? సీఎం వచ్చి కాపాడతాడా? ఓకే, సీఎం చేసేది తప్పేమని అనట్లేదు. ఈ ప్రకృతిని కాపాడాలా, నాలాలు కాపాడాలా, బఫర్ జోన్, నువ్వు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ముందు ఆ అమ్మినోడిని వాడు బినామియా, ఈడు బినామియా అని కాదు. నీ జిహెచ్ఎంసీ పర్మిషన్, హైడ్రా పర్మిషన్, ఈ హెచ్ఎండి పర్మిషన్ ఇవన్నీ ఎవరిచ్చారు? చోటా మోటా లీడర్లు ఇలా పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్నారంటే మీలాంటి లీడర్ వైన్ షాపులు చూడు, గంజాయి చూడు, ఈ రియల్ ఎస్టేట్ చూడు, ఏడ చూసినా, ఏ కరప్షన్లో చూసినా రాజకీయ నాయకుడే కదా. సామాన్యుడు ఎవడన్నా ఉన్నాడా? సామాన్యుడు అడగలేవాడు కాబట్టి కూలగొడుతున్నావు, రోడ్డు మీద నెడుతున్నావు. మరి వాళ్ళ మహిమము అట్లాంటి పెద్ద పెద్ద చెరువులు, అమీన్పూర్ అయితే చెరువే కబ్జా చేసి రోడ్డు పోసిండు. బీరంగూడలో ఒక పెద్ద చెరువే ఉంది, పటన్ చెరువు, కామిటికుంట చెరువు, ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఇవన్నీ కూలగొట్టట్లేదు. ఎక్కడ మా కాలనీలో అయితే గాలి అనిల్ కుమార్ 1000 గజాలు కబ్జా చేసిండు. అది కూడా ఇంతవరకు ఎవరు తీసింది లేదు. హరీష్ రావు బినామీ అని చెప్పుకుంటాడు, ఒకడు కేటీఆర్. వాళ్ళు బినామీలు పేర్లే కానీ ఎటువంటి సంబంధాలు అది వాళ్ళు ఇప్పుడు వచ్చి సాయం చేస్తారా? ఇప్పుడు ఆ రోడ్డును పడ్డాడు, ఎవడొచ్చి ఇస్తాడు? ఆ రోడ్డును పడ్డాడు ఎవడు ఆదుకోవాలా? ఎవడు ఆదుకునేవాడు? ఎవడు? సీఎం ఆదుకుంటాడా? కేటీఆర్ ఆదుకుంటాడా? కేసీఆర్ ఆదుకుంటాడా? వాడు ₹1 కోటి పెట్టి కొనుక్కున్నాడు. పెళ్ళం పుస్తలతో తాడు తెంచుకొని శాపనార్థాలు పెడుతున్నది. రేపు ఆ పాపం ఎవడికి తగలాలా? ఇప్పుడు గోల కొడుతున్నావు, ఓకే, గోల కొట్టి తప్పలేదు, కాపాడుతున్నావు. దానికి సపరేట్ అది పెట్టి ఇది పెట్టి, కానీ వాళ్ళకి ముందు నోటీసులు ఇవ్వు. నోటీసులు ఇచ్చి ఒక 2-3 రోజులు టైం ఇచ్చి సామాను కాపాడుకునే ముందు అసలు పర్మిషన్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చేయి, సస్పెండ్ చేయి. అది. థ్యాంక్ యూ అమ్మా. మరికొంతమందితో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ కూల్చివేత జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, హైడ్రా కూల్చివేతను ఎట్లా చూస్తా ఉన్నారు? అన్న, మామూలుగా అయితే ఇక్కడ మేము కూల్చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము. మాది ఏ ఇల్లు లేదు ఇందులో, కానీ ఇది చూస్తుంటేనే ఎంత బాధ కలుగుతుందంటే, ఆ ఇంట్లో ఉన్నవాడు ఇంకెంత బాధపడతాడో, ఆడి ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడా అని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా అన్న, మీకు కొన్నోళ్ళ లిస్టు తెలిసింది, అమ్మినోళ్ళ లిస్టు తెలీదా? గవర్నమెంట్ మీ భూములు మీకు ఇన్ని ఉన్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎలాగా మనం మానిటర్ చేసుకోవాలి ఏంటి అని తెలీదా? అంత టెక్నాలజీ తెలియకపోతే తీసుకురండి, మేము చేస్తాం ఏదో ఒకటి. అంతేగాని కూర్చుని అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని మాట్లాడటం కాదు. ప్రజల్లోకి వచ్చి రోజుకి మామూలు పని చేసి చూపించండి, ₹100 సంపాదించి, అది తెలుస్తుంది. అంతేగాని అక్కడెక్కడ కూర్చుని ఈ కూర్చుని అవి చేయడం కాదు. లోన్లు నా లెక్క ప్రకారం ఐటీ ఎంప్లాయీ పడే బాధ ఎవరో పట్టలేదు. ఎందుకంటే లోన్లు వాడికి వచ్చిన లోన్లు, వాడికి వచ్చిన క్రెడిట్ కార్డులు ఎవరికి రావట్లేదు. ఇప్పుడు నార్మల్ సాదా మనిషి 15,000 శాలరీ సంపాదించేవాడు ఇల్లు కొనుక్కోలేడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ముందే తెలుసు నేను ఇల్లు కొనుక్కోలేను, నాకు ఏది రాదని. కానీ ఒక 30,000 సంపాదించే శాలరీ ఉన్నవాడికి లోన్ వస్తుంది. ఆ లోన్ వల్ల ఆశ పెరిగిద్ది. ఏమని? అరే నా పిల్లోడికి ఇల్లు లేదు, నేను ఒక ఇల్లు కొనిద్దాము, రేపొద్దున్న ఆడి పరిస్థితి బాగుంటుందని ఆలోచనతో కొనుక్కుంటారు. అలాగే మీరు అనుకోవచ్చు, మీరు కొనుక్కునేటప్పుడు మీకు ఎన్ని తెలీదా అని. తెలీదు. నాకు తెలిసిన కాడికి నువ్వెందుకు ఇక్కడ? ఇంకా గవర్నమెంట్ అనేది దేనికి? ఇంకా నేనే ఇవన్నీ చూసుకునే బలం అయితే గవర్నమెంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి నాకు? నేనే అన్ని చూసుకుంటాగా, ఇండిపెండెంట్గా నేనే బతుకుతాగా చక్కగా. ఇంకా మీరు ఉండేది దేనికి? మీకు డబ్బులు కట్టేది దేనికి? ట్యాక్స్లు ఇన్ని డబ్బు పెట్టేది దేనికి? మేము మాకు పని పాట లేక లేకపోతే ఏంటి? కాదు, నేను ఒకటే అడుగుతా అన్న, ఇంత గవర్నమెంట్ ఇంత చేతిలో ఉండి ఇలా పడేయగలుగుతున్నావే గానీ నువ్వు వెళ్ళి కనీసం రిజిస్ట్రేషన్ దగ్గర ఒక చోట ఆపగలిగావా?
ఒక్క రిజిస్ట్రేషన్ ఇది తప్పుగా జరుగుతుంది, ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ అని ఆపింది ఒక్కటి లేదు. ఒక్కటి అది ఆపలేకపోతున్నాం ఏంటన్నా? అవి అలా చూపించండి జనాలకి. పేద ప్రజలకైనా ఎవరైనా నా లెక్క ప్రకారం ఐటీ వాడే పెద్ద పేద ప్రజలు ఇప్పుడు నా లెక్క ప్రకారం. ఎందుకంటే వాడికున్న లోన్లు ఏంటి ఇయ్యండి ఎవరికి లేవు. ఆడు పడే బాధ ఏదో పేరుకే లక్షల శాలరీ అనే కానీ పోయి ఈఎంఐలు ఇయ్యి తినడానికే కష్టంగా ఉంటుంది. అవి ఎవరికి తెలియట్లేదు. ఏదో పేరుగా మా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఈ చేస్తున్నాడు, అది అని అనుకుంటారు అంతే. ఇలాగా మా లాంటి వాళ్ళ మీదకి ఈ ఆశలు తీసుకొచ్చి ఇల్లులు కొనుక్కోండి, అవి కొనుక్కోండి, భవిష్యత్తు బాగుండదు, ఈ బాగుండదు అని చెప్పొద్దు. ఎందుకంటే భవిష్యత్తు అనేది బాగుండేది లేదు. మీరు చక్కగా సంపాదించుకోండి, మీ మంచిగా తినండి, మీ ఆరోగ్యం మంచిగా చూసుకోండి. ఇంకోటి పిల్లలకి కాదన్నా, ఎవరైనా సరే ఇప్పుడు ఈ రాజకీయవేత్తలైన ఎవరైనా మీ పిల్లలకి ఆరోగ్యం ఎలా బాగు చేసుకోవాలో చెప్పండి, డబ్బు ఎలా దోసుకోవాలో కాదు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నాయినా సరే నీకు ఆరోగ్యం లేకపోతే దేనికి పనికిరావు. ఆరోగ్యం ముందు పెంచుకోవడానికి కొంచెం స్పోర్ట్స్ పరంగా ఈ పరంగా ఆ పరంగా అవి చూడండి. అంతేగాని ఇక్కడ కబ్జా చేద్దాం, అక్కడ చేద్దాం, ఈ చేద్దాం, ఇలా సొమ్ము దొబ్బేద్దాం, అవి దొబ్బేద్దాం, తర్వాత కూర్చుని మనం హ్యాపీగా తినేవచ్చు. దేనికి ఉపయోగపడదు అది? మహా అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతే. చాలా మంది కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్రమమైనటువంటి కట్టడాలు ఉంటే ఖచ్చితంగా వాటిని కూల్చేయొచ్చు కాదనట్లేదు, కానీ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు నిద్రపోతా ఉన్నారు. ఆ రోజు ఎందుకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూల్చివేయడం పట్ల వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు కనబడతా ఉన్నటువంటి ఆ విల్లాలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఇది 6 సర్వే నెంబర్ 6లో ఉంటాయి. 6 అనేటువంటి సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్, అది కాదనట్లేదు, కానీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాటిని కూల్చేయడం చాలా బాధ కలిగిస్తుంది అన్నటువంటి అంశాలను కూడా చెప్తాను. ఇక్కడ పెద్ద ఆయనతో కూడా మాట్లాడండి. చెప్తాగా సార్ ఇప్పటికీ ఇచ్చారు, అది పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నారు, ఉన్నారు అయిపోయాయి. ఇప్పటికి పర్మిషన్ ఇవ్వకండి, కట్టనియకండి, ఉన్నది గులగొడితే ఎంత కలకల సార్. అది ఎంత పని చేసి, ఏం కష్టం చేసి, ఏం చేసి సంపాదించి ఎట్లా చేసి కొని ఉండొచ్చు ఇల్లు. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు తెలుస్తుంది. కులగొడితే అయిపోయాయి. కులగొట్టు పొద్దు ఇక్కడికి వెళ్ళి కులగొడతాం సార్. కట్టుడు ఎన్ని ఎద్దులు కావాలి, ఆ డబ్బులు సంపాదించుడు ఎన్ని ఎద్దులు కావాలి, భార్య పిల్లలు అవన్నీ సంపాదించి ఇంత ఇల్లు కొనుక్కొని ఉంటే మనకు కిరాయి కట్టకుండా ఉంటుంది అని ఒక భావనతో కొన్నారు. కొన్నాటిని కులగొట్టుడు అది సాధ్యం కాదు, పెద్ద ఘనకార్యం కాదు. సీఎం నువ్వు ఒక రకంగా ఉన్న ఇండ్లను ఉంచి మరి పర్మిషన్ ఇవ్వకుండా అంతకే ఆపేయాలి. కానీ ఈ కులకొట్టుడు అయితే న్యాయం కాదు, ఇది అన్యాయం, మొత్తానికి అన్యాయం. ప్రజల కలకల తలుగుతుంది మొత్తం మీద. ఆడవాళ్ళది మగవాళ్ళది ఎంతమంది ఇండ్లు కూలిపోయినవి కాదు, కూలిపోయిన వాళ్ళది కాదు, చూసేటోళ్ళది కూడా తలుగుతుంది కలకల. ఇప్పుడు ఆయన బాధ, ఇప్పుడు రోడ్డు మీద పడతారు, ఏడ ఉంటారు, ఏం కథ ఎక్కడ. సంసారం అంటే ఒకటి ఉంటుందా, 2 ఉంటాయా? ఇక్కడ ఏమైనా ఉందా మీద? ఏమి లేవు, బాధ ఉన్నా లేకపోయినా బాధ సార్. ఇప్పుడు మాకేదో కంటికి నీరు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసి సంపాదించుకున్నారో, ఎట్లా చేసిరో, డ్యూటీ చేసిరా, ఏం చేసిరా, ఉన్నారు అయిపోయాయి. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకండి, ఉన్నటిని కులగొడకండి. ఇది రాజకీయం. కాకపోతే రాజకీయం కాదు, ఇది సీఎం ఉండడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే అతను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ మిగతా ఉన్నటువంటి పథకాల పేర్లు మభ్య పెట్టడం కోసం హైడ్రాను తీసుకొచ్చిండు. ఈ రోజు వృద్ధాప్య పింఛన్ చాలా మందికి వల్లే, గవర్నమెంట్ జీతగాళ్ళకి జీతాలు వల్లే. ప్రభుత్వము ఇక్కడ బడ్జెట్ ను ఫస్ట్ వాళ్ళకు బడ్జెట్ పెట్టి క్లియర్ చేస్తే వాళ్ళు ఈఎంఐలు ప్రాసెస్లు చాలా ఉంటాయి, కుటుంబ పోషణ ఉంటది, అవన్నీ క్లియర్ చేసుకుంటారు కదా. ఈ రోజు హైడ్రా పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప ఇంకొకటి ఏంటంటే ఈ లాభాన్ని పట్ల ఏ విధంగా అయితే ఇచ్చిర్రో వాటిలో కొందరు కన్స్ట్రక్షన్ చేసుకోరు, కొందరు పరిస్థితుల వల్ల అమ్ముకొని ఆ విధంగా జరిగింది. అటువంటి ల్యాండ్ని ఈరోజు గుంజుకునే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. ఆ గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత తిన్నాడో తెలియదు కానీ లాభాన్ని పట్ట పేపాలు ఇచ్చిండు. ఈ రోజున్న రేవంత్ ప్రభుత్వం ముండ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఈ రోజు రేవంత్ ప్రభుత్వం కూలగొడుతూ లాభాన్ని పట్ట ఉన్నటువంటి ల్యాండ్ను కూడా సేకరించే పనిలో ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు
చూస్తా ఉన్నాం కదా, చాలా మంది కూడా ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం కూడా పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ముందుకెళ్లి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఆ యొక్క హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చూస్తున్నటువంటి మిగిలిపోయినటువంటి ఏవైతే 10 విల్లాలు ఉన్నాయో ఇప్పటికే 6 కూల్చేయడం జరిగింది. 16లో ఇంకొక 10 ఉన్నాయి. ఆ 10ని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇంతకుముందు మనం చూపెట్టింది ఇప్పుడు ఈ విల్లాల బ్యాక్ సైడ్ చూపెట్టినాం. ఇప్పుడేమో ఇది ఫ్రంట్ సైడ్ కనబడేది. ఈ ఫ్రంట్ సైడ్ లోనే ఇప్పుడు విల్లాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమీన్పూర్ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. సర్వే నెంబర్ 6 ఇది. సర్వే నెంబర్ 6లో ఉన్నాం. ఈ 6లో ఉన్నటువంటి 18 సంబంధించినటువంటి విల్లాలకి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది, మార్కింగ్లు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఇప్పుడు కూల్చివేసేటువంటి బిల్డింగ్లు ఒక సైడ్ ఉంటే ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్, ఇప్పుడు చూపెట్టేది కట్టేటువంటి బిల్డింగ్ ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. దీన్ని కూడా మరి కాసేపట్లో కూల్చబోతున్నారు. దీంట్లో కనీసం షట్టర్లు కూడా కనీసం ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే కొత్త బిల్డింగ్ ఇది అంతా కూడా. దీంతో పాటు ఇంకా మిగతా సంబంధించినటువంటి వాటికి బిల్డింగ్లు కూడా కనపడతా ఉన్నాయి కదా, అటు ముందు కనపడతా ఉన్నటువంటి వాటి కూడా అవన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలు పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఇటాచుల సహాయంతో మరి వీటన్నిటి కూడా డిమాలిష్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసుల వ్యవస్థ కూడా మోహరించడం జరిగింది. మున్సిపల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇలా ఉదయం 7 గంటల నుంచే ఈ సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ఇప్పటికే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత మొదటి కూల్చివేతలని చెప్పుకోవచ్చు. మొన్న ఏదైతే 8వ తేదీన కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది, దర్దాపుగా 15 రోజుల తర్వాత ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఈ యొక్క అమీన్పూర్ లో కూల్చివేతటువంటి మొదటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. అమీన్పూర్ తో పాటు కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి దర్దాపుగా 3 బిల్డింగ్లను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. అక్కడ మరొక పక్కన సంబంధించినటువంటి కొంతమంది చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళ సామాన్లు తీసుకొని కూడా బయటకు వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చిన్న చిన్న పిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తా ఉన్నారు అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మీద ఉందా అమ్మా? మీద ఉందా ఇక్కడ? ఓకే. చాలా మంది కూడా ఇక్కడ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చిన్న పిల్లలతో పాటు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీద ఉందమ్మా ఇక్కడ? మీద ఉందా? మాది ఓన్ లేదు, రెంట్ టైం ఇవ్వకుండా కాల్ చేపించారు. చాలా దారుణంగా అయితే చేశారు. మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు స్ప్రెడ్ చేయండి ఖచ్చితంగా. ఉంటా ఉన్నారు ఇక్కడ మీరు? మేము వచ్చి 1 year 2 years అవుతుందండి. నోటీసులకు సంబంధించిన అంశం ఏమన్నా మీకు తెలుసా? మీ ఓనర్ అస్సలు తెలియదు, అస్సలు ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేరు, అసలు ఏం కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇచ్చేసారు. ఇప్పుడు చాలా అసలు మార్నింగ్ నుంచి పిల్లల్ని తీసుకొని చాలా మాకు ఇబ్బంది పెట్టిరండి. ఉందా మీకు అట్లా ఫర్నిచర్ కానీ ఇంకా సామాన్ అంతా దాంట్లో? తీసేసుకున్నాం ఇక డబ్బులు. ఇప్పుడు మాకు మినిమం 50,000 వరకు తీసుకురు. వికెట్ చేయడానికి 50,000 వరకు తీసుకురు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలో కూడా అర్థమవుతలేదు. మేము జాబు మాది. ఏమంటారు మరి మీకు రెంట్కి ఇచ్చినటువంటి ఓనర్ ఏమంటారు? అసలు లేడు, మాకు కనిపి కూడా కనిపిస్తలేడు. అడుగుదామంటే ఫోన్ లేపట్లేరు, అసలు ఏం చేయట్లేదు అసలు. ఎట్లా ఇప్పుడు మీరు కట్టుబట్టలతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు మళ్ళీ? చూస్తా ఉన్నాం కదా, చాలా మంది కూడా వాళ్ళు ఏదైతే ఓనర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి రెంట్కు ఉండేటువంటి వాళ్ళకు చెప్పలేకపోవడంతో వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు అన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ కనబడతా ఉంది కదా, పెద్ద సంబంధించినటువంటి ఏవైతే జేసీబీలతో కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇక్కడ చాలా సంబంధించినటువంటి దాదాపుగా 16 ఏవైతే విల్లాలు ఉన్నాయో 16 విల్లాలను కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ సంబంధించినటువంటి ఏదైతే పటేల్ కూడా సర్వే నెంబర్లు 6లో ఉన్నటువంటి వాటినన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వాటన్నిటి కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కానీ కిరాయిలకు ఇచ్చినటువంటి ఎవరైతే ఓనర్లు ఉన్నారో, ఇంటి ఓనర్లు ఉన్నారో, ఆ ఓనర్లు అందరూ కూడా ఇక్కడ కిరాయిలు ఉండేటువంటి వ్యక్తులకు చెప్పకపోవడంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని తీసుకోలేకుండా పోయిందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఇక ఏదైతే బిఎస్ఆర్ కాలనీలో ఇప్పటికే
గతంలో కూడా ఆర్డీఓకు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వంలో చరిష్మా ఉన్నటువంటి కొంతమంది నాయకుల సహకారంతో, ముఖ్యంగా చెప్పుకోవాలంటే పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి సహకారంతో చంద్రశేఖర్ అనేటువంటి ఒక బిల్డర్ చేసినటువంటి ఒక నిర్వాహకంతో చాలా మంది కూడా ఇప్పుడు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి చంద్రశేఖర్ సంబంధించినటువంటి లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ పటాన్ చెరువు ప్రాంతంలో సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో చాలా మందిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నటువంటి ఏవైతే 2.5 నుంచి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువ చేసేటువంటి వాటన్నిటి కూడా డిమాలిష్ చేస్తా ఉన్నారు. వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతా ఉంది. ఇంకా ఇక్కడ ఒక దిక్కే కాదు, ఇంకా కృష్ణారెడ్డిపేటలో సైతం కూడా పెద్ద పెద్ద సంబంధించినటువంటి బాహుబలి జేసీబీలతో అక్కడ కూడా పెద్ద 5 అంతస్తుల ఒక హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ కూడా కూలగొట్టడం జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి కొంత కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి 2 బిల్డింగ్లను సైతం కూడా ఇప్పటికే నేలమట్టం కూడా చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా సంబంధించినటువంటి కొన్ని చోట్ల అంటే దాదాపుగా ఈ రోజు 3 చోట్ల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. రేపు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ పటాన్ చెరువు ప్రాంతంలో మరికొన్ని చోట్ల రేపు కూడా హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ పటాన్ చెరువు ప్రాంతంలో వేరే సంబంధించినటువంటి ఏరియాలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి ఇండ్లని కూడా కూల్చివేయాలని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటి తర్వాత అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం నైట్ అయినప్పుడు కూడా ఈ ఇచ్చినటువంటి 16 విల్లాలు ఏవైతే ఉన్నాయో 16 విల్లాల్ని ఈ రోజు ఎంత రాత్రి అయినప్పుడు కూడా వీటిని అన్నిటి కూడా కూల్చివేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా, ముఖ్యంగా హైడ్రా సంబంధించినటువంటి అధికారులంతా కూడా వాళ్ళు అదిదే సిద్ధం చేసుకోవడం జరిగింది. చాలా మంది పోలీసు భద్రత నడుమ ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంది పోలీసులందరూ కూడా మోహరించడం జరిగింది. ఒక పక్కన రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ హైడ్రా అనేది కూడా పూర్తిగా ఇక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చాలా మంది కూడా ఇందాక మనం మాట్లాడించినటువంటి సందర్భంలో కేవలం దీంట్లో కొన్నటువంటి వ్యక్తులది కాదు తప్పు, వీళ్ళు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల పైన ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులపైన ముందుగా చర్యలు తీసుకోండి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఏదైతే పటేల్ కూడా సర్వే నెంబర్ 6లో చాలా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్న తర్వాతనే మేము తీసుకోవడం జరిగింది, దీనిలో కొనడం జరిగింది. కానీ చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూలుస్తారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చూస్తా ఉన్నాం కదా, మిగతా సంబంధించినటువంటి వాటిని కూడా ఉదయం 7-7:30 గంటల నుంచి ఈ సంబంధించినటువంటి హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఎంత నైట్ అయినప్పుడు కూడా అంటే దాదాపుగా ఇది 24/7 నడిచేటటువంటి ప్రక్రియగా దిశగా హైడ్రా అడుగులు వేయబోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాకి అదనపు బలగాలు ఇస్తామని చెప్పడంతో పాటు జిహెచ్ఎంసీకి ఉండేటువంటి అధికారాలు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో కూల్చివేసేటువంటి అధికారాలు కానీ, మరో పక్కన నోటీసులు ఇచ్చేటువంటి అధికారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూస్తా ఉన్నటువంటి హైడ్రాకి సైతం కూడా అటువంటి సంబంధించినటువంటి అధికారాలే కట్టబెట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. వాటి అన్నిటి కూడా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి దిశగా ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తూ ఉన్నటువంటి దశలో ఇది కేవలం వీకెండ్ లోనే కాకుండా మిగతా సంబంధించినటువంటి రోజులలో సైతం కూడా వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియలు కొనసాగిస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సైతం కూడా గతంలో కొన్ని సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. హైడ్రాకి అదనపు బలగాలు ఇస్తారు, ప్రభుత్వం కూడా దీన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు, దీంట్లో పార్టీలకు అతీతంగా ఉంటుంది, అంతేకాకుండా ఏ వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండదు, వాళ్ళ సొంత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనా కానీ వాళ్ళని అన్నిటి కూడా కూల్చివేస్తాం అన్నటువంటి వ్యాఖ్యలు రంగనాథ్ చేసిన తర్వాత ఇది మరి కూల్చివేసేటువంటి ప్రక్రియ తీస్తే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలకు నిదర్శనంగానే ఇక్కడ సంబంధించినటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఇక్కడ పటేల్ కూడా సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం అంటే విల్లాలు ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లా 2.5-3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలను కూల్చివేస్తున్నారు అన్నటువంటి సమాచారంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి చుట్టుపక్కల సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వీటిని చూసేదానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీటన్నిటి కూడా పూర్తిగా నేలమట్టం చేస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా జేసీబీలు పెద్ద సంబంధించినటువంటి ఇటాచీలతోటి వీటిని మొత్తం అన్నిటి కూడా నేలమట్టం చేస్తా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి గల్లీలోనే సుమారుగా 16 విల్లాలు ఇట్లాంటి 2.5-3 కోట్ల సంబంధించినటువంటి విల్లాలు దాదాపుగా 16 ఉన్నాయి. దీని తర్వాత దీని బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కొన్నిటికి నోటీసులు ఇచ్చిందని, కొన్నిటికి నోటీస్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మరి దీని తర్వాత మరి హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వకుండానే మరి వాటిని ఏమైనా కూలుస్తారా ఏందనేది కూడా మనం చూడాలి. ఇదంతా కూడా సర్వే నెంబర్ 6లో దాదాపుగా 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి ల్యాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 10 ఎకరాల్లో ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కనబడతా ఉన్నటువంటి దీంట్లో దాదాపుగా 50కి పైన ఉన్నటువంటి విల్లాలు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైనా సమయం ఇస్తారా, లేకపోతే నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడెం మహిపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి అతన్ని కూడా తనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పక్కన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానం మంది కూడా స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ మరి చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఓకే, చూస్తా ఉన్నాం కదా. మరి కాసేపట్లో ఇక ఏదైతే నోటీసులు ఇచ్చి కూల్చివేయనున్నటువంటి అమీన్పూర్లో ఉన్నటువంటి ఈ విల్లాలని మరి కాసేపట్లో పూర్తయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా దరిదాపుగా 4 పెద్ద సంబంధించినటువంటి ఇటాచులతో కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉన్నటువంటి పటేల్ కూడా సర్వే నెంబర్ 6లో ఉన్నటువంటి 16 విల్లాలతో పాటు కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి 3 బిల్డింగ్లని, అంటే 5 అంతస్తుల బిల్డింగ్ తో పాటు మరి 2 పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లను సైతం కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో పూర్తిగానున్నది. వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులందరూ కూడా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా వీటన్నిటిపైన కూడా ఎక్కడికక్కడ భద్రతా పరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఉదయం 7 గంటల నుంచే మొదలైనటువంటి హైడ్రా కూల్చివేతలు మరి కాసేపట్లో అంటే దరిదాపుగా 12 గంటలకు, అంటే దరిదాపుగా 12 గంటల పాటు శ్రమించి ఉన్నటువంటి 16 విల్లాలను కూడా పూర్తిగా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతా ఉంది. వీటన్నిటి కూడా నేలమట్టం చేసేటువంటి దిశగా హైడ్రో బుల్డోజర్లన్నీ కూడా కదులుతా ఉన్నటువంటి దృశ్యాలు కనపడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా మరి ఎంతో వ్యయంతో ఉంది, అంటే దరిదాపుగా ఎక్కువ డబ్బులతో 2.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ విల్లాలన్నింటి కూడా కూల్చివేసేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. వీటన్నిటి అమ్మినటువంటి ఎవరైతే బిల్డర్ గా పేరున్నటువంటి చంద్రశేఖర్ ఇప్పటి వరకు కూడా పత్తలేడు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయిందో అనేది కూడా కనీసం ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ విల్లాల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీటన్నిటి కూడా ఆయనే అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి గ్రామ పంచాయతీ నుంచి కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి గతంలో మభ్య పెట్టి దీంట్లో ఉన్నటువంటి చాలా విల్లాలను కూడా దాదాపుగా ఇక్కడ 16 విల్లాలే కాదు, ఇంకా చాలా విల్లాలు కూడా ఇంకా
ఉన్నాయి. దీంట్లో 16 విల్లాలకు మాత్రమే వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులు నోటిఫై చేయడం జరిగింది. రెవెన్యూ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు వీటన్నిటి కూడా చూసిన తర్వాత వీటన్నిటికీ మరి ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయో లేకపోతే ప్రైవేట్ పట్టా భూములు అన్నటువంటి దానిపైన పూర్తిగా సర్వే చేసిన తర్వాతనే హైడ్రా అధికారులు కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వీటన్నిటి కూడా మార్కింగ్ చేసినటువంటి ఏవైతే విల్లాలు ఉన్నాయో వీటన్నిటి కూడా మరి కాసేపు కూల్చేసేటువంటి ప్రక్రియ కనబడతా ఉంది. 16 విల్లాల్లో ఇప్పటికీ దరిదాపుగా మనం చూస్తూ ఉన్నట్టయితే 16 విల్లాల్లో దరిదాపుగా 10కి పైన విల్లాలను కూల్చివేయడం జరిగింది. ఇంకా కేవలం 3-4 విల్లాలు మాత్రమే మరి మిగిలిపోయినాయి. వీటన్నిటి కూడా మరి మరో 1-2 అవర్స్ లో వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. పెద్ద పెద్ద బాహుబలికి సంబంధించినటువంటి వాటి అన్నిటితోటి ఇటాచీలతో కూల్చివేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అంతేకాకుండా ఈ రోజు సండే, రేపు మండే రోజు కూడా మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పూర్ లోనే ఇంకా కొన్ని కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడే ఈ మిషన్ అంతా ఇక్కడే ఉండి ఇక్కడ ఏవైతే నోటీసులు ఇచ్చినటువంటి ఏవైతే విల్లాలు ఉన్నాయో, నోటీసులు ఇచ్చినటువంటి ఏవైతే ఇంకా నివాసం ఉంటున్నటువంటి గృహాలు ఉన్నాయి వాటన్నిటి కూడా అంటే ఏదైతే కొంత బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని కూల్చడమే కాదు, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు కూడా కూలుస్తామని చెప్పేసి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఇన్ని రోజులేమో ఆ చెరువుల పైన నాలాల పైన కట్టినటువంటి కూల్చివేతలు చూడడం జరిగింది. ఈ రోజు మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమించుకుని కట్టినటువంటి వాటిని కూల్చివేసేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒక పక్కన చెరువులను రక్షించాలి, మరో పక్కన నాలాలని రక్షించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీ ప్రాంతంలో వరదలు వచ్చినటువంటి సందర్భంలో మునిగిపోయేటువంటి ఆస్కారం ఉన్నటువంటి దశలో ఈ నాలాల పైన అక్రమమైనటువంటి కట్టడాలు, చెరువులో అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం వల్ల ఈ అంతా కూడా ఉన్నటువంటి సిటీలో మరి అందరికీ కూడా ఇబ్బంది అవుతుందన్నటువంటి ఒక దృక్పథంతో ఏర్పడినటువంటి హైడ్రా ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. హైడ్రా అధికారులైనటువంటి ఎవరైతే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ఇల్లులకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధితున్నారో వాళ్ళైతే మాత్రం లబోదీపం అంటా ఉన్నారు. వాళ్ళకు గతంలో పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు లేకపోవడం ఏంటి, ఇప్పుడు మాకు మేము ఎక్కడికి పోవాలి, మేము ఎక్కడ ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరికొన్ని సంబంధించినటువంటి జిల్లాలకు సైతం కూడా హైడ్రాను విస్తరింపజేయాలి. హైడ్రా ద్వారా ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయో, చెరువులను కబ్జాలు చేసుకొని, కుంటాలు కబ్జా చేసుకొని మరి కట్టినటువంటి ఇండ్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళందరూ కూడా జిల్లాల నుంచి మరి ప్రధానంగా వాళ్ళకైతే డిమాండ్ వినపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మనకు వెనకాల కనబడతా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూల్చివేసేటువంటి సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనబడతా ఉంది. మరి కాసేపు ఇది అయిపోయేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రాకి ఫుల్ సపోర్ట్ గా ఉంది. అంతేకాకుండా హైడ్రాకి అదనపు అధికారాలు, అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. GHMCకి అలాగే రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులకు ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో అట్లాంటి అధికారాలనే హైడ్రాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ పూర్తిగా సర్వేలు చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అలాగే రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సహకారంతో, పోలీసుల యొక్క సహాయ సహకారాలతోటి మొత్తం కూల్చివేతల ప్రక్రియ అయితే మాత్రం ఒక దిక్కు కొనసాగుతా ఉంది. ఈ రోజు సండే కాబట్టి కొన్ని చోట్ల మరీ సంబంధించిన అంటే ఈ రోజు మూడు చోట్ల కూల్చివేతలు అయితే ఉన్నాయి. రేపు మరో 3 చోట్ల కూడా కూల్చివేతలు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పాషతో అనిల్, అమీన్పూర్ నుండి.